ఏప్రిల్ 19వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారు ఒక కొత్త విచిత్రాన్ని చూడబోతూ ఉన్నారు. ఒక కొత్త అద్భుతాన్ని కూడా చూడబోతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443 ఉన్నారు. అయితే కొత్త అద్భుతాన్ని ఏది చూడబోతూ ఉన్నారు? మేషరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి? ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి అనేది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత ఎక్కువ తెలివితేటలు, అలానే అత్యంత ఎక్కువ మంచితనం, ఓర్పు, సహనం కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు వీరు ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తద్వారా వీరికి అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవటం మానివేసి కాస్త ఆలోచించి ఆచితూచి ఆలోచించి గాని నిర్ణయాలు తీసుకుంటే గనక అసలు మిమ్మల్ని మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు పనిపైన చాలా శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. మీరు అతి చిన్న వయస్సు నుండే కుటుంబం కోసం, కుటుంబంలో ఉండే సమస్యల వలన అతి చిన్న వయస్సు నుండే మీరు కుటుంబం కోసం కష్టపడటం, అలానే సంపాదించటం, ఇలాంటివి చేయటం వల్ల మీకు జీవితం పైన, డబ్బు పైన, అలానే పనిపైన చాలా అవగాహన అనేది వస్తుంది. కనుక మీరు చిన్న వయస్సు నుండే ఎక్కువగా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. చిన్న వయస్సు నుండే ఎక్కువగా మీరు కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు. అందువల్ల మీకు జీవితం అంటే ఏంటో కూడా బాగా తెలుసు. అలానే మీరు అన్నింటిలో కూడా ముందు జాగ్రత్తను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ముందు జాగ్రత్తను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ముందు జాగ్రత్తను తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం చాలా మంచిది. కానీ కొన్నిసార్లు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవటం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచించకుండా పనులను చేయటం, అలానే వీరు కొన్నిసార్లు చాలా ఆవేశంతో, చెప్పుడు మాటలతో కూడా సమాజంలో కొంత చెడు పేరుని కూడా తెచ్చుకుంటూ ఉంటారు. కనుక ఇవి కాస్త ఆవేశం, కోపాన్ని తగ్గించుకుంటే గనక మీకు మంచి మార్గం అనేది ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి మేషరాశి వ్యక్తులకి సరికొత్త అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే మీరు ఊహించని విధంగా సరికొత్తగా అవకాశాలు రావటమే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి, మంచి లాభాలు కూడా ఉంటాయి. సరికొత్త రీతిలో వినూత్న ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి. ఇక వీరి యొక్క వినూత్నమైనటువంటి విధి విధానాలు ఎక్కువగా కూడా వినూత్నమైనటువంటివన్నీ కూడా ప్రయత్నించి వీరు తప్పకుండా వినూత్నమైనటువంటి వాటిల్లో కూడా విజయాన్ని పొందుతారు. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, వీరు చేసేటటువంటి కష్టం అవన్నీ కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి. అవన్నీ కూడా ఫలించి అద్భుతం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి తప్పకుండా వినూత్న అవకాశాలు వస్తాయి, వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో కూడా ఇదివరకు వీరు ఏదైనా చేస్తే వద్దు అని అడ్డుకున్నటువంటి వ్యక్తులే ఇకపై వీరు చేసేటటువంటి దానిని ఖచ్చితంగా సమర్థించి వీరికి మద్దతుగా ఉంటారు. ఇంకా ఎంకరేజ్ కూడా చేస్తారు.
అంతేకాదు వీరు ఏ పని చేసినా కూడా ఎంకరేజ్మెంట్గా, అంటే మేమున్నాము చెయ్యు అని ఇంకా వారికి మంచిగా మాటలు చెప్పడం జరుగుతుంది. అంటే చెయ్యమని ఎక్కువగా ప్రశంసిస్తారు, చెయ్యమని ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటారు, చేసిన పనులను విజయాలను కూడా మెచ్చుకుంటూ ఉంటారు, అంటే ప్రశంసిస్తూ ఉంటారు. ఇలా మేషరాశి వారికి కొత్త అంటే వీరు ఊహించరు, ఇవన్నీ జరుగుతాయి అనేటటువంటి వాటిని కలలో కూడా ఊహించరు. ఇలా ఊహించినటువంటి వాటినే ఈ సమయంలో వీరు చూడబోతూ ఉన్నారు. అలానే వీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లు అయితే గనక ఉద్యోగంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగం కూడా ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొంటుంది. వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అనేక రకాల బాధల నుండి కూడా బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి సంతోషంగా ఉంటుంది, సంతోషకరమైనటువంటి వార్తను కూడా వింటారు అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం రావటమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభాలు అధికంగా ఉంటాయి, రాజకీయంలో ఉండేవారికి కూడా అనుకూలంగా ఉంది, వైద్య రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చాలా మంచి అనుకూలమైనటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా, శుభంగా, శుభదాయకంగా, లాభదాయకంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఇలాంటి వినూత్నమైనటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వీరికి వినూత్న ప్రయత్నాలే కలిసి వస్తాయి. వీరు చేస్తున్నటువంటి పనిలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే చాలా కొత్తగా ఉండాలి, అందరిలా కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉండాలి, కొత్తగా ప్రయత్నించాలని వీరు ఒకవేళ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటే గనక వినూత్నంగానే ప్రయత్నాలు చేసి శుభ ఫలితాలను పొందుతారు. వీరి యొక్క పై అధికారుల చేత కూడా ప్రశంసలను అందుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగం చేసే దగ్గర కూడా వీరి యొక్క కొలీగ్స్తో కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా, అంటే వారు చెబితే మేము వినాలా అని ఎప్పుడూ కూడా అస్సలు అనుకోరు. వీరికంటే వయస్సులో చిన్నవారైనా పెద్దవారైనా ఎవరు చెప్పినా మనస్సు పెట్టి శ్రద్ధగా వింటారు. నేర్చుకునేటటువంటి అంటే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా మంచి మాటలు నేర్చుకోవటం పైన వీరు ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వినూత్న ప్రయత్నాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచారం అనేది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వినూత్నమైనటువంటివి వినటం జరుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధను చూపించండి. అలానే విద్యార్థులు కష్టపడితే ప్రతిఫలితం తప్పకుండా ఉంటుంది. విద్యార్థులకి ఉత్తీర్ణత, అంటే మంచి ఉత్తీర్ణత రావాలి అంటే కష్టపడి పని చేయండి. కష్టపడి పని చేయటం వల్ల మంచిగా మార్కులు అనేవి వస్తాయి. కష్టపడి పని చేయండి. కష్టపడి ఎక్కువగా మార్కులను పొందాలి అంటే కాస్త కష్టం అయితే అవసరం ఉంటుంది. అలానే మీరు అంటే ఒక పోటీ పరీక్షను రాస్తున్నట్లు అయితే, అంటే మీరు ఉద్యోగం కోసం పోటీ పరీక్షను రాస్తున్నట్లు అయితే గనక ఖచ్చితంగా తగిన శ్రమ, తగిన కష్టం ఖచ్చితంగా అవసరం. మీరు ఖచ్చితంగా శ్రమతో, కష్టంతో మీరు మంచిగా చదువుకొని అంటే రాస్తే గనక తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అంటే మీకు గోచారం అనుకూలంగా ఉంది, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే ఉంది. కష్టపడితే మాత్రమే ప్రతిఫలం వస్తుంది. అంటే చదవకపోయినా మాకు గోచారం బాగుంది కదా, గోచారం అనుకూలంగా ఉంది కదా, చదవకపోయినా మంచి ఉత్తీర్ణతే వస్తుంది కదా అని పొరపాటున కూడా అనుకోకూడదు. అలానే ముందున్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించవచ్చు, అలా వస్తుంది అని కూడా అనుకోకూడదు. కనుక మీరు కష్టపడండి, ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని తప్పకుండా రీచ్ అవుతారు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారికి ఈ సమయంలో ఊహించనిది జరుగుతుంది. కొత్త ధనం అనేది వీరి లైఫ్లోకి వస్తుంది. అంటే ఏదైనా ఒక కొత్తగా ఉద్యోగం రావటం కానీ, లేదు అనుకుంటే ఒక
కొత్త వ్యక్తి పరిచయం అవటం కానీ ఇలా కొత్త ధనం అనేది మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఎదురవుతుంది. తెలుసుకున్నారు కదా, ఏప్రిల్ 19వ తారీఖు శనివారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.